ఇప్పుడే అందిన వార్త. ఉచిత బస్సు ప్రయాణంలో కొత్త ట్విస్ట్. టీడీపీ మంత్రి కీలక ప్రకటన. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలుపైన ఆర్టీసీ అధికారులు నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత మంత్రులతో అధ్యయనం కోసం మరో కమిటీ నియమించారు. కాగా ఈ పథకం అమలుపైన తాజాగా ప్రభుత్వం శాసనమండలిలో స్పష్టత ఇచ్చింది. దీనిపై జిల్లాలకే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించింది. మహిళలకు ఉచిత బస్సు గురించి మనం తెలుసుకుంటే ఏపీలో సూపర్ సిక్స్ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా 2025-26 బడ్జెట్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా పీఎం కిసాన్ కింద అందే 6,000 మినహాయించి ఒక్కో రైతుకు 14,000 చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మే నెలలో ఈ రెండు పథకాలు అమలు దిశగా ప్రభుత్వం దీనిపై కసరత్తు చేయడం జరుగుతుంది. అయితే దీనిపైన మంత్రి కూడా ఒక కీలక ప్రకటన చేసినట్లుగా మనకి తెలుస్తుంది. ఆయన ఏ విషయం మన గురించి చెప్పారంటే, ప్రభుత్వం అనేది బస్సులో ఉచిత ప్రయాణం ఏ జిల్లాలో ఉన్న వారికి ఆ జిల్లాలకే పరిమితం చేస్తున్నట్లుగా దీనిపై తెలియజేయడం జరిగింది. ఇదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన తాజాగా శాసన మండలిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టనున్న ఉచిత బస్సు ప్రయాణం కేవలం ఏ జిల్లాల్లో ఉంటే ఆ జిల్లాలకు మాత్రమే పరిమితమని వెల్లడించారు. అయితే శాసన మండలిలో బడ్జెట్ పైన జరిగిన చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులైనటువంటి పివి సూర్యనారాయణరాజు ఉచిత బస్సు అంశం ప్రస్తావించారు. దీనికి సమాధానంగా మంత్రి స్పందిస్తూ, ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు హామీ పథకం కింద మేము చెప్పాము, దానికి అమలు చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దీనిపై అమలు పైన స్పష్టత ఇస్తున్నట్లు మంత్రి వివరించారు.